హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ రాజకీయాల మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టబోతున్నాడు అనే ఒక క్లారిటీని ఇచ్చిన తర్వాత చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరు తెలంగాణలో రాజకీయాలు చేయటానికి? ఇదేంటి నాకు అర్థం కావట్లే. ఇది ఎక్కడ ప్రశ్న నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ ఎవరు తెలంగాణలో రాజకీయాలు చేయటానికి అనే మాట నాకు అర్థం కాలే. బేసిక్గా తెలంగాణలో రాజకీయాలు చేయటానికి ఎవరు అనేటువంటి గుర్తింపు ఏమన్నా కావాలా? పవన్ కళ్యాణ్ భారతీయుడు, ప్రతి భారతీయుడు తెలంగాణలో రాజకీయం చేయొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి సభ పెడతాడుగా కాంగ్రెస్ పార్టీ తరఫున, మోడీ అమిత్ షా వచ్చి సభలు పెడతారుగా బీజేపీ పార్టీ తరఫున, నడ్డా వచ్చి సభలు పెట్టాడుగా, ఇప్పుడు నితిన్ నబీన్ వచ్చి సభలు పెడతాడుగా బీజేపీ పార్టీ తరఫున, వాళ్ళ జాతీయ పార్టీ ప్రెసిడెంట్గా. ఇప్పుడు వీళ్ళంతా ఎవరని మనం అడగగలమా? ఇప్పుడు నేను చెప్పిన పేర్లేవి కూడా తెలంగాణ పుట్టినోళ్ళు కాదు. రాహుల్ గాంధీ కానీ, నడ్డా కానీ, నితిన్ నబీన్ కానీ, మోడీ అమిత్ షా కానీ, వీళ్ళెవరూ కూడా తెలంగాణలో పుట్టినోళ్ళు కాదు. కానీ తెలంగాణలో రాజకీయాన్ని బీజేపీ తరపున చేస్తారు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపున చేస్తాడు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తాడు, తెలంగాణ బీజేపీ శ్రేణులకి మోడీ అమిత్ షా, నడ్డా, నితిన్ నబీన్లు దిశానిర్దేశం చేస్తారు. మీరెవరు ఇక్కడ రాజకీయం చేయడానికి, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటానికి అని మనం అనగలమా? అనే హక్కు మనకుందా? వాళ్ళకు రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీకి నాయకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీని దిశానిర్దేశం చేసుకుంటారు, నడిపించుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గౌర, కాకపోతే వాళ్ళు జాతీయ పార్టీ గుర్తింపులు ఉంటే ఉండొచ్చు, ఇంకా జనసేనకి జాతీయ పార్టీ గుర్తింపు లేకపోయి ఉండొచ్చు కాక, కానీ తెలుగువాడు కదా. ఇప్పుడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ అదేం ఇంక ఇప్పుడు జాతీయ పార్టీ కాదు. ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. ఒకప్పుడు జాతీయ పార్టీ రేంజ్కి పోయింది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. పోటీ ఎందుకు చేస్తామని మనం అడగగలమా? ఢిల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. ఎందుకు పోటీ చేస్తావు అని మనం అడగగలమా? మనకేం హక్కు ఉంది? వాళ్ళకి పోటీ చేసే హక్కు ఉంది కాబట్టి పోటీ చేస్తున్నారు. పోటీ చేయటం, ఎన్నికల్లో పాల్గొనటం, రాజకీయాల్లో విస్తరించాలని చూడటం అనేది ఏ రాజకీయ పార్టీకైనా ఉండే హక్కు కదా. సరే, ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా అనేది ప్రజలు ఇష్టం, అది ఓకే. కానీ భారతదేశంలో ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాష్ట్రంలో అయినా విస్తరించే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. నిజానికి టీఆర్ఎస్ పుట్టింది ఆంధ్ర వ్యతిరేకతతోటి, తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోచేశారు అనే నినాదంతో వాళ్ళు రాజకీయాలు చేశారు. కానీ తర్వాత కాలంలో వాళ్ళ ఆలోచన మార్చుకొని టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేసుకున్నారు. ఆంధ్రాలో కూడా కమిటీ చేసుకున్నారు. నువ్వెవరు మా ఆంధ్రాలో రాజకీయం చేయడానికి, మమ్మల్ని తిట్టావు కదా అని అనటానికి ఆంధ్రాలో కూడా హక్కు లేదు. ఆలోచన మార్చుకున్నాడు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసుకున్నాడు. ఆంధ్రాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో రాజకీయం చేయడం సిద్ధపడ్డాడు, చేసుకోవచ్చు. సరే, ఆదరిస్తారా ఆదరించరా ఆంధ్ర ప్రజలు ఇష్టం. గుంటూరులో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు, వాళ్ళ పార్టీకి ఒక ప్రెసిడెంట్ని పెట్టుకున్నాడు, అది కేసీఆర్ ఇష్టం. మరి కేసీఆర్కి ఆంధ్రాలో రాజకీయం చేసే హక్కు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి తెలంగాణలో రాజకీయం చేసే హక్కు ఎందుకు ఉండదు? సో ఆ మాట బేసిక్గా తప్పు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.